శ్రావణ మాసంలో వచ్చే పవిత్రమైన పూజ ముత్తైదులు నోచుకునే మంగళగౌరి వ్రతం పసుపు గౌరమ్మని భక్తి శ్రద్ధలతో కొలుచుకునే శుభ సమయం పచ్చని తోరణాలతో మంగళకరమైన వాతావరణంతో పూజా విధానం ప్రారంభం. మా ఇళ్ళల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళ చేత శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు శ్రావణ మంగళగౌరి నోములు నోయిస్తారనమాట. ఎందుకంటే తన హస్బెండ్ హ్యాపీగా ఉండాలి, తను బాగా చూసుకోవాలి, తను దీర్ఘసుమంగళిగా ఉండాలి అని చెప్పి గౌరీదేవికి నోములు నోయిస్తారనమాట. ఇవి ఆనవాయితీ ప్రకారం ఉంటాయన్నమాట. మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి కంటిన్యూషన్గా 5 years చేసుకోవాలన్నమాట. మధ్యలో ఏమైనా బ్రేక్స్ ఏమైనా వచ్చినా, ప్రెగ్నెన్సీ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ ఆ ఇయర్ బ్రేక్ తీసుకొని కంటిన్యూషన్ నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కానీ 5 సంవత్సరాలు నోచుకోవాలి ఈ నోములు. ఎందుకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ నోములని నోచుకోవాలి అంటే దీనికి ఒక కథ చెప్తారనమాట. హాలాహలం వచ్చినప్పుడు శివుడు ఆ విషయాన్ని తాగుతారు కదా, అప్పుడు గౌరీదేవిని పర్మిషన్ అడుగుతారనమాట. తాగమంటావా అని చెప్పి ఆవిడ ఓకే అంటారు కదా. అప్పుడు శివుడు ఆవిడ భక్తికి మెచ్చి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, నిన్ను ఎవరైతే పూజిస్తారో గౌరీ వాళ్ళకి కలకాలం సౌభాగ్యం ఉంటుంది అని చెప్పి వరం ఇస్తారనమాట. అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళ చేత ఈ నోము నోయిస్తారు. కలకాలం వాళ్ళ సౌభాగ్యం కూడా ఇలానే గౌరీదేవి కృప వల్ల ఉంటుందని చెప్పి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఈ పిండి దీపాలు మాకు 5 years ఉన్నాయి కాబట్టి 5 పిండి దీపాలు పెట్టుకున్నాం. కొంతమంది 11 పెట్టుకున్నారు, 16 పెట్టుకున్నారు. వాళ్ళ ఆనవాయితీ ప్రకారం వన్స్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి వాయనం ఇచ్చి 5 ముత్తైదులకు కానీ 11 మంది ముత్తైదులకు కానీ వాయనం ఇవ్వాలి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరి నోము జరుగుతుంది.